హాయ్ ఫ్రెండ్స్, కామధేను విగ్రహాన్ని లేదా ఫోటోను ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి. ఈ దిశను దేవతల దిశగా భావిస్తారు. కామధేను విగ్రహాన్ని ఈ దిశలో పెట్టుకుంటే ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందట. దీని కారణంగా ఆనందం, శాంతి వాతావరణం కొనసాగుతుంది. కానీ కామధేను విగ్రహాన్ని పొరపాటును కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు. ఇలా చేయడం అస్సలు శుభప్రదంగా పరిగణించబడదు. వాస్తు ప్రకారం కామధేను విగ్రహాన్ని ఇంటి పూజా గదిలో ఉంచుకోవచ్చు. అలాగే ఈ విగ్రహాన్ని కనిపించే ప్రదేశంలో ఉండటం వల్ల మంచి ప్రయోజనం ఉంది. అప్పుడే దాని ప్రభావం బాగుంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కామధేను విగ్రహం లేదా ఫోటో ఉంచవచ్చు. ఆఫీస్ లేదా వ్యాపార స్థలాలలో కామధేను విగ్రహం లేదా చిత్రపటం ఉంచాలనుకుంటే ఉత్తరం లేదా తూర్పు దిశగా పెట్టుకోవడం చాలా మంచిది. వాస్తు ప్రకారం ఇత్తడి, రాగి, వెండి లేదా బంగారంతో చేసిన కామధేను ఆవు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం పవిత్రం. ఇది కాకుండా ఇంట్లో పాలరాయి లేదా బంకమట్టితో చేసిన విగ్రహాన్ని కూడా ఉంచుకోవచ్చు. విగ్రహానికి ఒక దూడ కూడా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో కామధేను విగ్రహం ఉంటే కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. విగ్రహం మీద దుమ్ము ఉండకూడదు, అది మురిగ్గా మారకూడదు. వీలును బట్టి ఈ విగ్రహాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇందుకోసం కామధేను విగ్రహాన్ని గంగా జలంతో కడిగి పువ్వులు, బియ్యం, ధూపం, అగరవత్తులు మొదలైన వాటితో పూజించాలి. ఈ నియమాలన్నిటిని పాటించి కామధేనువును పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే కామధేనువులో సకల దేవతలు కొలువై ఉంటారు కనుక.